ఇటీవల ఇస్రో చేపట్టిన మిషన్ మిత్ర వాతావరణ అనుకరణను ఏ నగరంలో నిర్వహిస్తున్నారు? ఏ. శ్రీహరికోట, బి. జైసల్మేర్, సి. డెహ్రాడూన్, డి. లడఖ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, లడఖ్. గగన్యాన్ వ్యోమగాముల శిక్షణ కోసం మిషన్ మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఇస్రో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ప్రోటో ప్లానెట్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇక లడఖ్ ప్రాంతంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ లేని ప్రాంతాలు మరియు ఏకాంత పరిస్థితులు అంతరిక్ష వాతావరణాన్ని చాలా దగ్గరగా పోలి ఉంటాయి. అందుకే వ్యోమగాములు మానసికంగా, శారీరకంగా అంతరిక్ష యానానికి సిద్ధం చేయడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఏప్రిల్ 8, 2026 నాటికి ప్రధానమంత్రి ముద్రా యోజన ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? అలాగే ఈ పథకం కింద మొత్తం ఎంత పంపిణీ చేయబడింది? ఏ. 10 సంవత్సరాలు మరియు 35 లక్షల కోట్లు, బి. 11 సంవత్సరాలు మరియు 40.07 లక్షల కోట్లు, సి. 12 సంవత్సరాలు మరియు 45 లక్షల కోట్లు, డి. 9 సంవత్సరాలు మరియు 30.5 లక్షల కోట్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 11 సంవత్సరాలు మరియు 40.07 లక్షల కోట్లు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకంను ఏప్రిల్ 8, 2015 సంవత్సరంలో ప్రారంభించారు. సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇక ఈ పథకం తాజాగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 11 సంవత్సరాలలో దాదాపు 57.79 కోట్ల ఖాతాలకు 40.07 లక్షల కోట్లను పంపిణీ చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఇటీవల నేషనల్ హౌస్ హోల్డ్ సర్వే 2024ను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి. కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ, డి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ. ఏప్రిల్ 6, 2026న కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ మార్కెట్ ఫర్ టెక్స్టైల్స్ అండ్ క్లాతింగ్ నేషనల్ హౌస్ హోల్డ్ సర్వే 2024ను విడుదల చేసింది. కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సర్వేను న్యూఢిల్లీలో విడుదల చేశాడు. ఇటీవల ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు కేవలం 14 రోజులలో సైకిల్పై వెళ్లి రికార్డు సాధించిన భారతీయ మహిళ ఎవరు? ఏ. పూర్ణ మాలావత్, బి. అరుణిమా సిన్హా, సి. బచేంద్రి పాల్, డి. దివ్యా సింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, దివ్యా సింగ్. కఠినమైన హిమాలయ పర్వత ప్రాంతాలు మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితులు తట్టుకొని ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు కేవలం 14 రోజులలో దివ్యా సింగ్ సైకిల్పై వెళ్లి రికార్డు సాధించింది. ఈ యాత్రలో దివ్యా సింగ్ 5,364 మీటర్ల ఎత్తు వరకు చేరుకున్నారు. శ్రీ జగన్నాథ అంతర్జాతీయ విమానాశ్రయంను ఏ రాష్ట్రంలో నిర్మించబోతున్నారు? ఏ. ఒడిషా, బి. గుజరాత్, సి. ఉత్తరప్రదేశ్, డి. మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఒడిషా. ఒడిషాలోని పూరిలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం శ్రీ జగన్నాథ అంతర్జాతీయ విమానాశ్రయంను నిర్మించబోతున్నారు.
దీనికోసం 22 హెక్టార్ల భూమిని కేటాయించారు. పూరీ జగన్నాథ ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఈ విమానాశ్రయం ఉపయోగపడుతుంది. ఇక పర్యాటకులు మరియు భక్తుల సౌకర్యాల కోసం ఏప్రిల్ 6, 2026న కేంద్ర అటవీ శాఖ ఈ విమానాశ్రయ స్టేజ్ 1 నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. ఇటీవల పోలీస్ అసిస్టెంట్ అనే వాట్సాప్ చాట్‌బాట్‌ను ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు? ఏ. ఒడిషా, బి. గుజరాత్, సి. ఉత్తరప్రదేశ్, డి. మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఒడిషా. ఫిర్యాదుల నమోదు, ట్రాఫిక్ అప్డేట్స్ మరియు అత్యవసర సహాయం కోసం ప్రజలు సులభంగా పోలీసులను సంప్రదించడానికి ఒడిషాలోని పోలీసులు పూరీ పోలీస్ అసిస్టెంట్ అనే పేరుతో వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించారు. ఈ చాట్‌బాట్ ప్రజలకు 24/7 అందుబాటులో ఉంటుంది. ఇటీవల భారతదేశ టెక్స్టైల్ ఎగుమతులలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఏ. తమిళనాడు, బి. కర్ణాటక, సి. గుజరాత్, డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తమిళనాడు. టెక్స్టైల్ డిమాండ్ సర్వే 2024-25 ప్రకారం గుజరాత్ మరియు మహారాష్ట్రలను అధిగమించి తమిళనాడు భారతదేశపు అగ్రశ్రేణి టెక్స్టైల్ ఎగుమతిదారులుగా ఎదిగింది. టెక్స్టైల్ డిమాండ్ సర్వేను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విడుదల చేశాడు. ఈ నివేదిక ప్రకారం తమిళనాడు $7,997.17 మిలియన్ విలువైన ఎగుమతులతో మొదటి స్థానంలో ఉంది. ఇక గత 4 సంవత్సరాలలో తమిళనాడు రాష్ట్రం ఈ రంగంలో 29% పైగా వృద్ధిని నమోదు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మైక్రోసాఫ్ట్ ఇటీవల ఏ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకుంది? ఏ. ఢిల్లీ యూనివర్సిటీ, బి. ఉస్మానియా యూనివర్సిటీ, సి. చండీగఢ్ యూనివర్సిటీ, డి. ఐఐటి మద్రాస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చండీగఢ్ యూనివర్సిటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మైక్రోసాఫ్ట్ ఇటీవల చండీగఢ్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డాటా సైన్స్ మరియు సెక్యూరిటీ రంగాలలో గ్లోబల్ సర్టిఫికేషన్ను అందించడం ద్వారా డిజిటల్ స్కిల్స్ మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ఈ ఒప్పందం యొక్క లక్ష్యం. ఏప్రిల్ 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను ఏ స్థాయిలో ఉంచింది? ఏ. 6.5%, బి. 6%, సి. 5.75%, డి. 5.25%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 5.25%. ఏప్రిల్ 2026లో జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రెపో రేట్ను 5.25%గా ఉంచింది. వృద్ధికి మద్దతు ఇస్తూనే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే తటస్థ వైఖరితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రెపో రేట్ను కొనసాగించింది. ఇక 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రీటైల్ ద్రవ్యోల్బణాన్ని 4.6%గా అంచనా వేసింది. ఇటీవల బీమా రంగంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అమలులోకి తెచ్చిన 1 hour మ్యాండేట్ దేనికి సంబంధించినది? ఏ. గంటలోపు క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడం,
బి. హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ ఫ్రీ అథారిజేషన్ గంటలోపు మంజూరు చేయడం. సి. పాలసీదారులకు గంటలోపు కొత్త పాలసీ జారీ చేయడం. డి. బీమా ఏజెంట్లలో రిజిస్ట్రేషన్ గంటలోపు పూర్తి చేయడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ ఫ్రీ ఆథరైజేషన్ గంటలోపు మంజూరు చేయడం. హాస్పిటల్స్‌లో చేరేటప్పుడు మరియు డిశ్చార్జ్ సమయంలో రోగులు వెయిట్ చేసే సమయాన్ని తగ్గించడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా 1 అవర్ మ్యాండేట్ నిబంధనను తెచ్చింది. దీని ద్వారా అభ్యర్థన పొందిన తర్వాత గంటలోపే క్యాష్‌లెస్ అథారిజేషన్ జరగనుంది. ఇటీవల జాతీయ గణాంకాల కార్యాలయం ప్రారంభించిన ఏఎస్ఐ ఎస్ఎస్సి యొక్క పూర్తి రూపం ఏమిటి? ఏ. యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియన్ సర్వీసెస్ అండ్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్. బి. యాన్యువల్ సర్వే ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సర్వీసెస్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. సి. ఆల్ ఇండియా సర్వే ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. డి. యాన్యువల్ సిస్టమ్ ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సర్వీస్ సెక్టర్ అండ్ ఎకానమీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. యాన్యువల్ సర్వే ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సర్వీస్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆఫీస్ కింద పనిచేసే జాతీయ గణాంకాల కార్యాలయం మొట్టమొదటిసారిగా వార్షిక సర్వేను ప్రారంభించింది. రిజిస్టర్డ్ లేదా ఇన్కార్పొరేటెడ్ సేవారంగ సంస్థల నుంచి ఆర్థిక స్థితిగతులను మ్యాపింగ్ చేయడం మరియు అధికారిక డేటాబేస్ను రూపొందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇండియాలో ఎంత పవన విద్యుత్ సామర్థ్యాన్ని కొత్తగా జోడించింది? ఏ. 4.5 గిగావాట్లు. బి. 5.12 గిగావాట్లు. సి. 6.05 గిగావాట్లు. డి. 7.2 గిగావాట్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. 6.05 గిగావాట్లు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.05 గిగావాట్ల విండ్ ఎనర్జీ సామర్థ్యాన్ని కొత్తగా జోడించడం ద్వారా ఇండియా క్లీన్ ఎనర్జీ లక్ష్యాల వైపు వేగంగా అడుగులు వేస్తుందని నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక సామర్థ్యాన్ని జోడించిన సంవత్సరంగా 2025-26 ఆర్థిక సంవత్సరం నిలిచింది. అడ్రస్ వెరిఫికేషన్ లేకుండా కేవలం గుర్తింపు కార్డు ద్వారా 5 కేజీల ఎల్పిజి సిలిండర్లను కొనుగోలు చేయడానికి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అనుమతినిచ్చింది? ఏ. మహారాష్ట్ర. బి. కేరళ. సి. ఢిల్లీ. డి. చండీగఢ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఢిల్లీ. వలస కార్మికులు మరియు విద్యార్థుల సౌలభ్యం కోసం ఢిల్లీ ప్రభుత్వం అడ్రస్ వెరిఫికేషన్ లేకుండా కేవలం గుర్తింపు కార్డు ద్వారా 5 కేజీల ఎల్పిజి సిలిండర్లను కొనుగోలు చేయడానికి అనుమతినిచ్చింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా గ్యాస్ ఏజెన్సీల గౌడౌన్ల నుంచి నేరుగా సిలిండర్ల విక్రయాన్ని పూర్తిగా నిషేధించింది. ఇటీవల డ్రోన్లు మరియు సంచరించే మందుగుండు సామాగ్రికి సంబంధించిన రోడ్డు మ్యాప్ను ఎవరు విడుదల చేశారు? ఏ. భారత వైమానిక దళం. బి. భారత సైన్యం. సి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. డి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆన్సర్ చేసి
ఆప్షన్ బి భారత సైన్యం. భవిష్యత్ ఆధునిక యుద్ధ వ్యూహాలను మెరుగుపరచడం మరియు డ్రోన్ ఎకోసిస్టంలో భారతదేశ స్వావలంబనను బలోపేతం చేసే దిశగా ఢిల్లీలో ఈ రోడ్ మ్యాప్ను భారత సైన్యం ఆవిష్కరించింది. ఇటీవల ఏ ప్రపంచ స్థాయి సదస్సుకు ఆతిథ్యం ఇవ్వాలన్న ప్రతిపాదనను ఇండియా ఉపసంహరించుకుంది? ఏ G20 సమిట్ 2028, బి బ్రిక్స్ సదస్సు, సి క్వాడ్ సమిట్, డి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 33 సమిట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 33 సమిట్. వాతావరణ మార్పులపై పోరాటానికి సంబంధించిన 2028 సంవత్సరంలో జరగాల్సిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 33 ప్రపంచ స్థాయి సదస్సుకు ఆతిథ్యం ఇవ్వాలన్న ప్రతిపాదనను ఇండియా ఇటీవల ఉపసంహరించుకుంది. ఏప్రిల్ 9, 2026న మెటా ప్రారంభించిన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ పేరు ఏమిటి? ఏ మెటా ప్రో, బి లామా 3, సి సోరా, డి మ్యూజ్ స్మార్క్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మ్యూజ్ స్పార్క్. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే ఉద్దేశంతో టెక్ దిగ్గజం మెటా ఏప్రిల్ 9, 2026న మ్యూజ్ స్పార్క్ అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను ప్రారంభించింది. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, బి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ పోర్టల్ను ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత కోసం ప్రారంభించారు. ఇక ఈ పోర్టల్ ఇటీవల రికార్డు స్థాయి లావాదేవీలను నమోదు చేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటును ఎంత శాతంగా అంచనా వేసింది? ఏ 6.1%, బి 6.8%, సి 7%, డి 7.3%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 7.3%. గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని తెలిపింది. అలాగే సేవల రంగం మరియు మౌలిక సదుపాయాల పెట్టుబడుల కారణంగా ఇండియా 7.3% వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. ఇటీవల వార్తల్లో కనిపించిన మధుమలై టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి కేరళ, సి తమిళనాడు, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తమిళనాడు. మధుమలై టైగర్ రిజర్వ్ నీలగిరి జిల్లాలో ఉంది. ఈ టైగర్ రిజర్వ్ కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల త్రిసంధి వద్ద ఉంది. ఇక ఈ టైగర్ రిజర్వ్ 960 మీటర్ల నుంచి 1266 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, బి ఆరోగ్య మంత్రిత్వ శాఖ, సి నీతి ఆయోగ్, డి పెన్షన్లు మరియు పెన్షన్దారుల సంక్షేమ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పెన్షన్లు మరియు
పెన్షన్దారుల సంక్షేమ శాఖ లైఫ్ సర్టిఫికేట్ పత్రాలను డిజిటల్గా సమర్పించడం ప్రోత్సహించడానికి మరియు పెన్షన్దారుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి పెన్షన్లు మరియు పెన్షన్దారుల సంక్షేమ శాఖ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.